హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెయింట్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్ ఫర్ బీటెక్ 4-2 అలాగే 4-1 నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో రెగ్యులర్ మరియు సప్లీ అంటే R20, R19, R15 రెగ్యులేషన్ మొత్తాన్ని ఈ 3 రెగ్యులేషన్కి సంబంధించిన అప్డేట్ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ ఒక బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు, అంటే బిగ్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. సో బీటెక్ 4-2 R20 రెగ్యులేషన్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ వాళ్ళండి, మీకు ఇంకా 2 డేస్లో మీకు టైం అయిపోతుంది. ఈ 2 డేస్లో కానీ మీరు కానీ ఫీజ్ పేమెంట్ కానీ చేసుకోకపోతే మాత్రం మీరు నెక్స్ట్ ఇయర్ సప్లీ రాసుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ రాసుకోవడం కాదు, ప్రాజెక్ట్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ అనేది మీకు సెమిస్టర్లో సబ్జెక్ట్స్ లేదు కాబట్టి ప్రాజెక్ట్ మీద ఎక్కువ ఉంటుంది, 200 మార్క్స్. అండ్ ఎవరైనా ఇంకా ఫీజ్ పేమెంట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం రేపు లేదా ఎల్లుండు లోపల ఫీజ్ పేమెంట్ చేసుకోండి. ఎందుకంటే 26th కొన్ని కాలేజెస్లో పెండింగ్లు పెడుతున్నారు ఫైన్ ఇవి, కానీ ఇక్కడ ఫైన్ కూడా లేదు కాబట్టి ఆ రోజు కట్టించుకోరో తెలియదు. సో అందుకని చెప్పి 2 డేస్లో ఎవరైనా ఫీజ్ పేమెంట్ చేయని వాళ్ళు ఉంటే ఫీజ్ పేమెంట్ చేసుకోండి. సో వెనస్డే థర్స్డే లోపల ఫీజ్ పేమెంట్ చేసుకోండి, ప్రాజెక్ట్కి అటెండ్ అవ్వండి. May 1st హాలిడే అనుకోకండి, May 1st హాలిడే ఉండదు. యాజ్ యూజువల్గా May 1st నుంచి ప్రాజెక్ట్స్ అండ్ వైవా జరుగుతుంది. సో బయట కాలేజ్ నుంచి వస్తారు, యూనివర్సిటీ అలర్ట్ చేస్తారు వాళ్ళని. ఓకే, సో ఎవరైనా ఫీజ్ పేమెంట్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ ముందే పే చేసుకోండి, ఇబ్బంది పడకండి. అండ్ మనం చూసుకుంటే R19, R15 రెగ్యులేషన్ వాళ్ళు కానీ మాట్లాడుకుందాము. R19, R15 రెగ్యులేషన్ కూడా మీకు 26th లాస్ట్ డేట్, బట్ మీకు విత్ ఫైన్ కట్టించుకోవడానికి ఉంది. అలా అని చెప్పి విత్ ఫైన్ ఉంది కదా మనం తర్వాత లేట్గా కట్టుకుందాం అనే మైండ్ సెట్లో అసలు ఉండకండి. మీరు కూడా వెనస్డే థర్స్డే లోపల ఫీజ్ పేమెంట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫీజ్ పేమెంట్ చేసుకోండి. రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు రాసే సప్లీ అండి, మీరు మళ్ళీ దానికి ఒక 100 రూపీస్ 1000 రూపీస్ పే చేసుకొని సప్లీలకి రాసుకుంటా ఎందుకు? సో ఫీజ్ పేమెంట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకో చిన్న ఇంటిమేషన్, మీకు వచ్చేటప్పటికి ఎవరైనా ప్రాజెక్ట్ వైవాలో ఫెయిల్ అయ్యి ఉంటే అండ్ ఎవరైనా ఆబ్సెంట్ అయ్యి ఉంటే మీ ప్రాజెక్ట్స్కి సంబంధించి వైవా అనేది మీకు రెగ్యులర్ వాళ్ళతో జరుగుతుందండి. అంటే May 1st నుంచి మీకు ప్రాజెక్ట్ అండ్ వైవాలో ఎవరైనా ఫెయిల్ అయ్యి ఉన్నా లేదు మీరు ఆబ్సెంట్ అయ్యి ఉన్నా ఆ డేట్స్లోకి వెళ్ళి ఆ May 1st నుంచి May 4th లోపల జరుగుతాయి. సో మీ రెస్పెక్టివ్ కాలేజెస్లో ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది మీ కాలేజెస్ వాళ్ళని ఇంటిమేషన్ అడిగితే వాళ్ళు చెప్తారు. ఆ రోజు మీరు వెళ్ళి ఎవరైనా ఫెయిల్ అయ్యి ఉంటే మీరు కూడా ప్రాజెక్ట్ అండ్ వైవా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ 4-2 సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్స్ ఉన్నవాళ్ళు 4-2 వచ్చేటప్పటికి May 6th నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి. May 6th నుంచి ఎగ్జామ్స్కి మీరు అటెంప్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంకా ఎవరైనా ఫీజ్ పేమెంట్ చేయని వాళ్ళు ఉంటే ఫీజ్ పేమెంట్ చేసుకోండి, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సప్లీలో కూడా మనం ఫైన్ వేసి పే చేసుకున్నామంటే అమౌంట్ వేస్ట్ చేసుకుంటున్నాం, అంటే యూనివర్సిటీకి మనం ఫ్రీగా ఇస్తున్నాం అనమాట అమౌంట్. సో ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి సప్లీ ఉన్నవాళ్ళు 4-2. అండ్ 4-1 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామందికి అడుగుతూ ఉన్నారు అండ్ చాలామంది టెన్షన్ పడుతున్నారు 4-1లోనే ఒక సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు. సో 4-1 నోటిఫికేషన్ మనకైతే జూలైలో వస్తుంది అనుకుంటున్నాను, జూన్ ఆర్ జూలై, మ్యాక్సిమం జూలైయే, జూన్ ఆర్ జూలైలోనే వచ్చేస్తుందండి. జూన్లో రాకపోతే మాత్రం ఖచ్చితంగా జూలైలో. ఎందుకంటే లేట్ ఎందుకు ఇస్తున్నారు అంటే రీసెంట్గా 4-1 నోటిఫికేషన్ వచ్చింది. 4-2 నోటిఫికేషన్ R19, R15 వాళ్ళకి వదలలేదు కాబట్టి 4-2 మీతో పాటు రిలీజ్ చేశారు. బట్ 4-1 నోటిఫికేషన్ మాత్రం జూన్ ఆర్ జూలైలో నోటిఫికేషన్ వస్తుంది, మ్యాక్సిమం జూలై, మేబీ మీ లక్ బాగుంటే జూన్ ఎండింగ్కి జూన్లో నోటిఫికేషన్ రావచ్చు, జూలై ఎండింగ్కి అలాగే ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు. సో అందుకని చెప్పి జూన్ ఆర్ జూలై అని చెప్పాను. సో ఇదనమాట బీటెక్ 4-1, 4-2కి సంబంధించిన అప్డేట్. సో మళ్ళీ చెప్తున్నాను, ఫీజు ఎవరైనా పేమెంట్ చేసుకోలేని వాళ్ళు ఉంటే రెగ్యులర్ కానివ్వండి సప్లిమెంటరీ కానివ్వండి 2 డేస్లో మీ ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ క్లోజ్ అవుతుంది. సో రెగ్యులర్ వాళ్ళకైతే ఇంకా ఫైన్ అటువంటిది ఏం లేదు, ప్రాజెక్ట్ వర్క్ ఫెయిల్ అవ్వకండి. ఓకే, సో ఇదన్నమాట అప్డేట్. అండ్ 4-1, 4-2కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏం కాదు, ఆల్రెడీ ఉన్నది రిమైండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జెయింట్ అప్డేట్స్. అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. థ్యాంక్ యూ గైస్.